సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందా? ఈ కేసులో కీలక నిందితులు తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిలను అరెస్టు చేయకుండా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? గతేడాది సెప్టెంబర్ నెలలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో కీలక పాత్రధారులను పట్టుకోకుండా పోలీసులపై ఎవరు ఒత్తిడి చేస్తున్నారు? అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. అందులో ఒకటి ములకల చెరువు నకిలీ మద్యం ఘటన. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డిలను అరెస్టు చేయకుండా పోలీసులు అలసత్వంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్రికా దేశంలో లిక్కర్ బిజినెస్ చేసే జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిలను అరెస్టు చేయకుండా పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం. ఈ కేసులో ఏటూ నిందితుడు కట్టా రాజు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, డైరీలో కీలక సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ల్యాప్టాప్లో డేటా ఆధారంగా డైరీలో సమాచారం ద్వారా ఆర్థికపరమైన లావాదేవీలు సేకరించారు. ఈ దందాలో టీడీపీ నేతలు జయచంద్రారెడ్డికి, గిరిధర్ రెడ్డికి సంబంధముందని తేల్చారని సమాచారం. అయినప్పటికీ కీలక నిందితులైన టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ములకల చెరువు మండలం చౌడ సముద్రంలో నకిలీ మద్యాన్ని గుర్తించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ దందాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 3న ఆకస్మిక దాడులు చేయడంతో ఈ బండారం గుట్టు రట్టయింది. ములకల చెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మొదట 14 మంది నిందితులను చేర్చారు. తాజాగా ఇచ్చిన రిమాండ్ రిపోర్టు ద్వారా టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డితో పాటు మరో 5గురిని నిందితులుగా చేర్చడంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. ఈ కేసులో కీలక నిందితులైన టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిలను అరెస్టు చేస్తే తద్వారా వీళ్లు ఎవరెవరికి వాటాలు పంపకాలు చేశారు అనే గుట్టు రట్టవుతుందనే భయం కూటమి నేతలను వెంటాడుతోందని అంటున్నారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం వీళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతూ వస్తోందని సమాచారం. త్వరలోనే ఇండియాకు వస్తా, ఎక్సైజ్ పోలీసుల విచారణకు సహకరిస్తానంటూ 8 నెలల కిందట సెల్ఫీ వీడియో ద్వారా మీడియా ముందుకు వచ్చాడు జయచంద్రారెడ్డి. ఆ తర్వాత ఆయన ఇండియాకు వచ్చాడని, అయినా ఆయన్ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయడం లేదనే చర్చ నడుస్తోంది. దీని వెనుక దాగి ఉన్న మర్మమేమిటని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నకిలీ లిక్కర్ తయారీ దందాలు అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్కు వాటా ఉందనే ఆరోపణలున్నాయి. వీటిపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ను బదిలీ చేయడం ద్వారా కీలక నిందితులను కాపాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్ షాపులతో మొదలుపెట్టి వైన్స్, బార్ల షాపులలో నకిలీ మద్యం అమ్మకాలు జరిగినట్టు, లక్షలాది మంది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ దందాలో కీలక నిందితులైన టీడీపీ నేతలను ఇంకా అరెస్టు చేయకపోవడం అధికార టీడీపీ నేతల మద్యం మాఫియా పలుకుబడికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.